వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. మినప చక్రాలండి, లేదంటే మినప జంతికలని కూడా పిలుస్తారు వీటిని. ఆల్రెడీ మీకు ఇందిరా రెసిపీస్లో మినప చక్రాలు ఎలా చేసుకోవాలో ఒక రెసిపీ చూపించామండి. ఇది ఇంకొక విధం. ఇది కూడా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. ఆల్రెడీ పోస్ట్ చేసిన రెసిపీలో మనం మినప్పప్పుని ఉడకపెట్టుకుంటామండి. ఇక్కడ మినప్పప్పుని వేయించి చేసుకుంటాం. కొంచెం టేస్ట్లు తేడా ఉంటాయి, కానీ రెండు చాలా బాగుంటాయి. మస్ట్ ట్రై రెసిపీస్ అండి. ముందుగా మనం ఒక కప్పుతో మినప్పప్పు, అదేనండి మినపగుళ్ళు అంటాం చూడండి, వాటిని తీసుకోండి. ఏ కప్పుతో అయితే మీరు మినపగుళ్ళు తీసుకుంటున్నారో అదే కప్పుతో 4 కప్పుల బియ్యం అండి. ఒక 3-4 స్పూన్ల సగ్గు బియ్యం. ఇక్కడ మేము తీసుకున్న కప్ అయితే 125 గ్రామ్స్ ఉంటుందండి దగ్గరగా. మేము దానికి 1/2 కేజీ బియ్యము, ఒక 2 స్పూన్ల సగ్గు బియ్యము తీసుకున్నాము. బియ్యాన్ని ఒకసారి బాగా కడుక్కొని ఎండలో ఎండపెట్టుకొని అప్పుడు మనం బియ్యం వాడుకోవాలండి. సింపుల్ గా చెప్పాలంటే పొడి బియ్యం పిండి 1/2 కిలో మినపగుళ్ళకి కేజీ బియ్యం పడతాయండి. తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి మనం మినపగుళ్ళు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో మంచి రంగు వచ్చేలాగా వేపుకోండి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకోండి. సగ్గుబియ్యాన్ని కూడా వేపుకోండి. ఆ వేడి మీద సగ్గుబియ్యం లైట్ గా వేగుతాయండి. కొంచెం సగ్గుబియ్యం వేయటం వల్ల మనకి చక్రాలు బాగా క్రిస్పీగా వస్తాయండి. ఇలా వేపుకున్న మినపప్పు, సగ్గుబియ్యం, బియ్యం అన్నీ కలిపి మీరు మరలో ఇచ్చి మెత్తని పిండిలాగా పట్టించుకోండి. ఈ పిండిని ఒకసారి జల్లించుకోండి. మనం పిండి రెడీ చేసుకున్న తర్వాత చక్రాల్లో కావలసిన మసాలా వేసుకోవాలండి. దానికి ఒక 7-8 పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి, ఒక 2 స్పూన్ల జీలకర్ర, మీ రుచికి తగినంత ఉప్పు, ఒక 3-4 స్పూన్ల నువ్వులు. తెల్లవైనా వేసుకోవచ్చు, నల్లవైనా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి కారం ఇష్టం లేని వాళ్ళు ఎర్రకారమైనా వేసుకోవచ్చండి. కావాలనుకున్న వాళ్ళు ఈ చక్రాల్లో వాము కూడా వేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్లో కొంచెం ఉప్పు వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి దాంట్లో ఒక 4-5 స్పూన్ల నూనెను వేడి చేసుకొని అది కూడా పక్కన పెట్టుకోండి. మనం ముందుగా జల్లించిన పిండి ఉంటుంది కదండి, ఆ పిండిలో జీలకర్ర, నువ్వులు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని అన్నీ ఒక్కసారి బాగా కలుపుకోండి. దాని తర్వాత ఈ కాగిన నూనె పిండిలో పోసుకొని ఒక గరిటెతో కలుపుకోండి. నూనె వేడిగా ఉంటుంది కదండి, అందుకని. నూనె బదులు కావాలనుకున్న వాళ్ళు వెన్న కానీ బటర్ కానీ వేసుకోవచ్చండి. ఒకసారి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి పిండి అంతా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక పిండిని 2 భాగాలుగా విడగొట్టుకోండి. ఒకేసారి పిండిని అంతా కలుపుకుంటే పిండి నానిపోయి చక్రాలు ఉడకటం లేట్ అవుతుందండి. అందుకని కొంచెం కొంచెంగా పిండిని కలుపుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న పిండిలో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మెత్తని పిండిలాగా కలుపుకోండి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోండి. పిండి మరీ గట్టిగా ఉంటే మనం చక్రాల గిద్దల్లో వేసుకొని చక్రాలు ఒత్తుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి. లూజ్ అయితే మనకి వేగటం చాలా టైం పడుతుంది. కాబట్టి చూసుకుంటా జాగ్రత్తగా కలుపుకోండి. మనం పిండి కలుపుకునే లోపలే డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఒక క్లాత్ తీసుకోండి. దాని తర్వాత మనకి చక్రాల గిద్దలు ఉంటాయి కదండి, ఇక్కడ మేము 3 రంధ్రాలు వాడామండి. కావాలంటే 5 అయినా వాడుకోవచ్చు. తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చక్రాల గిద్దల లోపలికి పెట్టుకొని చక్రాల్లాగా ఒత్తుకోండి. ఇలా క్లాత్ మీద ఒత్తుకుంటే మనకి నూనెలో వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. మీరు డైరెక్ట్గా నూనెలో ఒత్తుకోగలిగితే డైరెక్ట్గా నూనెలోకే పెద్ద చక్రాల్లాగా ఒత్తుకోవచ్చు. ఇలా క్లాత్లో కాకపోయినా మనకి గరిటె ఉంటుంది చూడండి, గరిటె మీద ఒత్తుకొనైనా మనం డైరెక్ట్గా నూనెలో వేసుకోవచ్చు. ఇలా కొన్ని చక్రాలు ఒత్తుకున్న తర్వాత ఒక్కొక్క చక్రంగా తీసుకొని నూనెలోకి వేసుకోండి. ఒక 5-6 చక్రాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని హైలోకి మార్చుకొని బాగా కాలనివ్వండి చక్రాలని. చక్రాలను వేసిన ఎమ్మటే వాటిని కదపకండి, కదిపితే విరిగిపోతాయి. చక్రాలు ఉడికిన తర్వాత వాటిని తిప్పుకొని 2 వైపులా మంచి రంగు వచ్చేలాగా కాల్చుకోండి. బాగా వేగిన తర్వాత చక్రాలని నూనెలోంచి తీసి ఒక డబ్బాలో టిష్యూ పేపర్ వేసుకొని ముందుగానే పెట్టుకోండి.
వాటిల్లోకి ఈ చక్రాలను వేసి ఎమ్మటే మూత పెట్టండి. ఇలా మూత పెట్టడం వల్ల చక్రాలు ఇంకా బాగా క్రిస్పీగా అవుతాయండి. గుల్ల తేలుతాయంటారు చూడండి, అది. మిగతా పిండిని కూడా ఇలాగే చక్రాల్లాగా ఒత్తుకోండి. అంతేనండి, చాలా ఈజీ కదా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఇంకో రకరకాల చక్రాలు చేసాం మినపప్పుతో అని చెప్పి. దాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తానండి.